రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇక గత 15 రోజుల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్కు అందజేశారు. 27 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉండగా వారిని హైదరాబాద్ అటు నుంచి గోవా క్యాంపునకు తరలించారు. 30వ తేదీ బలపరీక్ష ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు కూడా మొత్తంగా 37 మంది చైర్మన్పై అవిశ్వాసం పెట్టి నెగ్గారు. అయితే ఈ అవిశ్వాస తీర్మానం ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి గెజెట్ వచ్చిన తర్వాత మున్సిపల్ నూతన చైర్పర్సన్ ఎన్నిక ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్కు అందజేశారు. 27 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉండగా వారిని హైదరాబాద్ అటు నుంచి గోవా క్యాంపునకు తరలించారు. 30వ తేదీ బలపరీక్ష ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు మొత్తంగా 37 మంది చైర్పర్సన్పై ఇక అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అస్సాం పార్టీ తన హవా కొనసాగిస్తుంది. వైపు బీఆర్ఎస్ పార్టీ చెందిన వాటికి కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ మున్సిపాలిటీల పైకి దండయాత్ర కొనసాగిస్తుంది. మొన్న ఇటు ఆర్మూర్ మున్సిపాలిటీని చేజించుకున్నటువంటి అస్సాం పార్టీ అలాగే డిసిసి చైర్మన్ పీఠం కూడా ఛేదించుకుంటే దాని తర్వాత కామారెడ్డి మున్సిపాలిటీపై కన్నేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కాంగ్రెస్ మున్సిపాలిటీకి సంబంధించిన జెండా పాతిన పరిస్థితి కనిపిస్తుంది. కామారెడ్డి మున్సిపాలిటీ సంబంధించి ఎప్పటి చైర్పర్సన్ ఉన్నట్టు నిట్టు జాహ్నవిపై అవిశ్వాస తీర్మానం ఈ రోజు ప్రవేశపెట్టారు. అయితే దీంతో ఆమె చైర్మన్ ఏదైతే చైర్మన్ అవిశ్వాస తీర్మానంలో పూర్తిగా ఆమెకు వ్యతిరేకంగా మొత్తం 47 మంది కౌన్సిలర్లు గాను 27 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. అయితే దీంతో ఆమె చైర్మన్ పదవి ఈ రోజు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆమె ప్లేస్ లో గడ్డం ఇందుప్రియ, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గడ్డం ఇందుప్రియను సంబంధించిన కౌన్సిలర్ కూడా ఆమె చైర్మన్ గా ఎన్నుకున్నారు. దీంతో ఈ రోజు నుంచి గడ్డం ఇందుప్రియను కౌన్సిలర్ గా కొనసాగుతుంది. అయితే ఇందులో 19 మంది ఏదైతే 49 కౌన్సిలర్లు ఉండగా 27 మంది విశ్వాస తీర్మానానికి ఈ రోజు మద్దతు తెలిపారు. ఇందులో 9 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలు చేరగా మిగతా 17 మంది ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు 6 బీజేపీ పట్టించిన కౌన్సిలర్లు కూడా కాని పరిస్థితి ఉంది. అయితే దీంతో పూర్తిగా మెజార్టీ వర్గం ఇటు ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆమె తమ చైర్మన్ పదవిని కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే కొంతకాలం కొన్ని రోజులుగా గడ్డం ఏదైతే నిట్టు జాహ్నవిపై కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు వ్యతిరేకత భావంతో ఎగురవేశారు. మొత్తం బల పరీక్షకు 48 మంది ఉండగా 37 మందికి బల పరీక్షకు అవసరమై ఉంటుంది. ఇప్పటికే 27 మంది కాంగ్రెస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన వాటికి కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వీరందరినీ గోవాకు తీసుకువెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరుగా ఈ రోజు ఇటు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం తీసుకొచ్చారు. ఈ రోజు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డి మున్సిపాలిటీని కూడా హస్తగతం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నుకుంటే మొత్తం ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు అయినటువంటి ఇటు షబ్బీర్ అలీ కూడా మొత్తం ఎన్నుకుంటే కూడా అదంతా నడిపించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇటు ఆర్మూర్ తో పాటు కామారెడ్డి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుందని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్, చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో గెజెట్ వచ్చిన తర్వాత చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. సో అది ఎప్పుడుండే అవకాశం కనిపిస్తుంది, దానికి సంబంధించి అప్డేట్స్ తెలుస్తున్నాయి. అంటే అత్యధికంగా ఎవరికి ఎక్కువగా మొగ్గు చూపించే అవకాశం ఉంది?
అంటే ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే వీళ్ళకి తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా అస్సాం పార్టీ కూడా అవాస్ కొనసాగుతుంది. ఒక్కొక్క మున్సిపాలిటీని కూడా హస్తగతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 2 మున్సిపాలిటీతో పాటు డిసిసి అధ్యక్ష పదవిని కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేస్తుందో దీని ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికలపై స్పష్టంగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి కూడా తమ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కూడా ఇది కూడా అతనికి జీవన్ రెడ్డి కూడా ఇవంతా కలిసి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి బడా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే ఇటు నిజామాబాద్ మున్సిపల్ సంబంధించి మాజీ మేయర్ అనమాట ఆకుల సుజాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా అనేక మంది కాంగ్రెస్ పార్టీలు చేరడంతో కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాన్ని చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.